క్రికెట్లో స్లెడ్జింగ్ అనగానే ఆస్ట్రేలియా పేరే గుర్తొస్తుంది. ఆటతో పాటు ప్రత్యర్థిని మాటలతో దెబ్బతీసేందుకు కంగారులు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి వారి ఏకాగ్రతను చెడగొట్టడమే లక్ష్యంగా నోటికి పని చెబుతూ ఉంటారు. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్లపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తూ చోక్ అనే పదం వాడారని చెప్పాడు. పిచ్ లో తమ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆరోపించాడు. తాము గెలుపు దిశగా సాగుతున్నప్పుడు తమ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చోక్ అనే పదాన్ని పదే పదే ఉపయోగించారని బౌమా చెప్పాడు. ఇది తమ ఒత్తిడికి గురిచేసే ప్రయత్నమని వెల్లడించాడు. కానీ ఆసీస్ ఉచ్చులో పడకుండా తమ జట్టు పట్టుదలగా ఆడిందని బౌమా గుర్తు చేశాడు. ఈ విజయంతో తమపై ఉన్న చోకస్ ముద్ర చెరిగిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా జట్టు ప్రత్యర్థులను మాటలతో రెచ్చగొట్టడంలో గతంలోనూ పలుమార్లు వివాదాలకు కేంద్రంగా నిలిచింది. అయితే స్లెడ్జింగ్ క్రికెట్లో భాగమే అయినప్పటికీ మితిమీరి ప్రవర్తించడం సరికాదు. ఇలా ఆసీస్ లైన్ దాటి ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈసారి చోక్ అనే పదాన్ని ఉపయోగించడం చర్చకు దారితీసింది. ఆసీస్ ప్లేయర్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రతిష్టను దిగజార్చేలా చేసిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.